హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ గురించి చూద్దాం. సో ఈ ఎంజైమ్ ఎక్కడ ఉంటుంది, దీని డెఫిషియన్సీ వస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఓకే. సో ఇది చూద్దాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, లైక్ ఆర్ఆర్బి డ్రగ్ ఇన్స్పెక్టర్ వేట్లో. సో సీ హియర్. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ షార్ట్కట్లో G6PD అంటారు, ఓకే. సో ఈ G6PD ఎంజైమ్ యాక్చువల్గా ఆర్బీసీలో ఉంటుంది, ఓకే, ఆర్బీసీ. సో ఈ G6PD ఎంజైమ్ ఏం చేస్తుంటుందంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డీహైడ్రోజన్ ఎంజైమ్, ఓకే. సో NADPHని ఫామ్ చేస్తుంది, ఓకే. సో ఈ NADPH వల్ల లాభం ఏంటంటే ఈ ఆర్బీసీలని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ చేసేది ఈ NADPH. సో సింపుల్గా చెప్పాలంటే ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డీహైడ్రోజన్ ఎంజైమ్ ఆర్బీసీలని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయితే ఏమవుతుంది ఆర్బీసీస్ అంటే, సో ఆర్బీసీస్ విచ్ లీడ్స్ టు హీమోలైసిస్. సో బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్బీసీ, హీమోలైసిస్. సో హీమో అంటే ఆర్బీసీ, లైసిస్ అంటే బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్బీసీ అనమాట. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డీహైడ్రోజన్ ఎంజైమ్ కొందరు పర్సన్స్కి యాక్చువల్లీ ఆర్బీసీస్లో ఉండదు బికాస్ ఆఫ్ జెనెటికల్ ప్రాబ్లమ్స్. సో ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డీహైడ్రోజన్ ఎంజైమ్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే ఇది ఒక జెనెటికల్ ప్రాబ్లం, యాక్చువల్లీ ఇన్హెరిటెడ్ జెనెటికల్ ప్రాబ్లం. అంటే లైక్ పేరెంట్స్కి ఉందనుకోండి, ఎస్పెషల్లీ ఫాదర్కి ఉన్నది ఆ సన్స్కి వచ్చి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇది ఎస్పెషల్లీ మేల్కి ప్రాబ్లం, కానీ ఫీమేల్స్లో అంత ప్రాబ్లమాటిక్ కాదు ఇది, ఓకే. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డీహైడ్రోజన్ G6PD డెఫిషియన్సీ ఉంటే విచ్ లీడ్స్ టు హీమోలైసిస్. అది కూడా ఎప్పుడంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏవైతే క్రియేట్ చేస్తాయో ఆక్సిడేటివ్ డ్రగ్స్ని తీసుకున్నప్పుడే మనం ఈ ప్రాబ్లం వస్తుంది. సో మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ డ్రగ్స్ కాజెస్ హీమోలైసిస్ ఇన్ G6PD డెఫిషియన్సీ పేషెంట్స్ అని అడుగుతుంటారు. సో వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఒక నిమోనిక్ పెట్టాను నేను, ఒక కోడ్. సో ఆ కోడే సిక్ ఫేస్డ్, ఓకే. SICK ఫేస్డ్, సిక్ ఫేస్డ్. సేంటి విచ్ డ్రగ్స్ కాజెస్ హీమోలైసిస్ ఇన్ G6PD డెఫిషియన్సీ పేషెంట్స్. సో S ఫర్ సల్ఫోనమైడ్స్, S ఫర్ సల్ఫోనమైడ్ డ్రగ్స్. సో కీమోథెరపీలు యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ I ఫర్ ఐసోనియాజిడ్, ఆర్ INH యాంటీ టీబీ డ్రగ్ ఇది. సో విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ టీబీ. నెక్స్ట్ C ఫర్ సిప్రోఫ్లాక్ససిన్ యాంటీబయాటిక్. నెక్స్ట్ K ఫర్ కిటోకనజోల్. సో కిటోకనజోల్ యాంటీ ఫంగల్ డ్రగ్. నెక్స్ట్ F ఫర్ ఫవాబీన్స్. సో ఇవి కూడా G6PD డెఫిషియన్సీ పేషెంట్లో హీమోలైసిస్ వస్తుంది. నెక్స్ట్ వన్ యాంటీ మలేరియల్ డ్రగ్ లైక్ ప్రైమాక్విన్. సో ప్రైమాక్విన్ తీసుకున్నప్పుడు G6PD డెఫిషియన్సీ పేషెంట్లో సివియర్ హీమోలైసిస్ జరుగుతుంది. సో ప్రైమాక్విన్ ఈజ్ అన్ యాంటీ మలేరియల్ డ్రగ్. నెక్స్ట్ సో ఇక్కడ యాక్చువల్ ఫేజ్లో A ఫర్ యాంటీ మలేరియల్ అనుకోండి. నెక్స్ట్ C ఫర్ క్లోరాంఫెనికాల్ యాంటీబయాటిక్. నెక్స్ట్ D ఫర్ డాప్సోన్. సో డాప్సోన్ లెప్రసీలో యూజ్ చేస్తాడు. సో యూజ్డ్ ఇన్ లెప్రసీ. సో ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు సపోజ్ ఒక పేషెంట్ G6PD డెఫిషియన్సీ ఉంది, సేమ్ ఆ పేషెంట్ ఇక్కడ ఇచ్చిన ఈ డ్రగ్స్ ఉన్నాయి కదా, సిక్ ఫేస్ డ్రగ్స్, ఓకే. ఈ డ్రగ్స్లో ఏ డ్రగ్ తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఆక్సిడేటివ్ డ్రగ్స్ అనమాట. దట్ ఈస్ ఇంపార్టెంట్. దీస్ ఆల్ ఆర్ ఆక్సిడేటివ్ డ్రగ్స్. సో ఈ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఆ పేషెంట్కి ఆర్బీసీస్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కంట్రోల్ చేసే G6PD లేదు. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే ఆక్సిడేటివ్ డ్రగ్స్ కాబట్టి, సో ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఇంక్రీజ్ చేస్తాయి ఆర్బీసీల మీద. అప్పుడు విచ్ లీడ్స్ టు హీమోలైసిస్, బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్బీసీ. సో ఆర్బీసీ బ్రేక్ డౌన్ అయితే విచ్ లీడ్స్ టు అనీమియా. సో పేషెంట్కి సివియర్ అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రగ్
డజంట్ కాజ్ హిమోలైసిస్ ఇన్ G6PD పేషెంట్స్ అని అడగచ్చు. అంటే అందులో ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఈ డ్రగ్స్ ఇస్తారు, ఒక ఆప్షన్ మాత్రం సమ్ అదర్ డ్రగ్ ఇస్తారు. ఆర్ సమ్ టైమ్స్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ డ్రగ్ కాజెస్ హిమోలైసిస్ ఇన్ G6PD పేషెంట్స్ అంటారు. ఓకే, సో కాబట్టి మీరు ఈ కోడ్ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఈజీగా మీరు దాన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట ఆబ్జెక్టివ్స్లో. ఓకే, సో సిక్ ఫేస్డ్ గుర్తుపెట్టుకోండి, సిక్ ఫేస్డ్. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను ఆర్ఆర్బీకి అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.